పురుషుల గురించి కూడా ప్రభు అంటున్నాడు, తమ భార్యల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి. నువ్వెంత సంపాదించినా, నువ్వెంత సామర్థ్యము కలిగిన వాడివైనా, నువ్వు ఎంత పేరు ఖ్యాతి కలిగిన వాడివైనా, నువ్వు అందరిలో గొప్పవాడివని పిలువబడుతున్నప్పటికీ కూడా ప్రేమించే విషయంలో నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావా? చాలా పనులు ఉన్నాయి, రోజంతా పనిచేసి వస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు బాగున్నావా అని నిన్నెక్కడ అడుగుతాను, పో అన్నబెట్టు పడుకో అనే పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ప్రభువు నీకు ఇచ్చిన బాధ్యత, నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించు అంటున్నాడు ప్రభు. ఎవరు కూడా తన సొంత శరీరాన్ని ద్వేషించేవాడు ఉండడు. కాబట్టి నీ సొంత శరీరాన్ని ఎలా నువ్వు ప్రేమిస్తున్నావో నీ భార్యను ప్రేమించు. ఆమె నీ జీవంలో మరణంలో పాలిభాగస్తురాలు కాబట్టి ఆమెతో నువ్వు అన్యోన్యమైన సహవాసం నీ భార్యతో నువ్వు కలిగి ఉండాలి. నీ కలిగినటువంటి ప్రతి ఆనందాన్ని, ప్రతి సంతోషాన్ని, ప్రతి దుఃఖాన్ని, ప్రతి విచారమును, ప్రతి అపజయాన్ని, ప్రతి జయాన్ని, విజయాన్ని నీ భార్యతో నువ్వు పంచుకొని ఆమెకు అందించవలసినటువంటి ప్రేమ. నీ యొద్ద నుంచి దేవుడు నీ భార్యకు నువ్వేమి ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే ప్రేమ మాత్రమే.